ఫ్రెండ్స్, నేను యోగేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డుబేస్కే టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం మృత్యుంజయ మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ మూవీలో మెయిన్ కాస్ట్ చూసుకున్నట్లయితే శ్రీ విష్ణు యాక్ట్ చేశారు. అలానే రెబ్బా మౌనికా జాన్ అండ్ వీర్ అని ఒక అతను విలన్ గా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. ఈ మూవీ టోటల్ గా 2 hours మాత్రమే ఉంటుంది. ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే శ్రీ విష్ణు ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అవ్వాలనుకుంటాడు. మీన్ వైల్ ఈ ఆర్బిటరీ యాడ్స్ ఉంటాయి కదా, ఆ యాడ్స్ అన్ని కలెక్ట్ చేసి వీళ్ళ పేపర్కి వచ్చేలాగా చూసుకుంటూ ఉంటాడనమాట. ఇలాగా అవుతూ ఉండగా ఇంకోవైపు బాలాదిత్య ఒక నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్, అతను సడన్ గా చనిపోతారు. చనిపోయిన తర్వాత వాళ్ళ అక్కడికి కూడా తిని వెళ్తాడు. వెళ్ళే టైంలో ఏంటంటే అక్కడ ఒక పాపను చూస్తాడు, వాళ్ళ అమ్మాయిని. అలా చూసి ఏంటి ఇలా ఉంది పాపం ఏడవదు, అలా సైలెంట్ గా ఉంటుంది. సో తనకి ఒక మాట ఇస్తాడనమాట, ఎవరైతే చంపారో నేను ఎలా అయినా కనిపెడతాను అని. యాక్చువల్లీ అదంతా యాక్సిడెంట్ లా కనిపిస్తుంది, బట్ తిను మాత్రమే మర్డర్ అని సస్పెక్ట్ చేస్తాడు. సో ఎలా అయినా కనిపెడతాను అని మాట ఇస్తాడు అనమాట. సో తర్వాత ఏమైంది అన్నదే మిగతా స్టోరీ. ఈ మూవీలో పాజిటివ్స్ అంటే డెఫినెట్లీ ఆ స్టోరీ లైన్ ఏదైతే తీసుకున్నారో అది నాకు పాజిటివ్ గానే అనిపించింది. ఎందుకంటే ఎలా చేస్తున్నారు మర్డర్స్ అని ఒకటి చూపిస్తారు అనమాట. అంటే ఒకరిని ఏదో శాంపుల్ లాగా మర్డర్ చేసి దాని తర్వాత వేరే వాళ్ళని మెయిన్ పర్సన్ ని మర్డర్ చేయడం అలా చూపిస్తారు అనమాట. సో ఆ ప్లాట్ ఏదైతే తీసుకున్నారో అది బాగుంది. కాకపోతే సెకండ్ హాఫ్ లో ఏమవుతుందంటే హీరో ఓకే వెతుకుతాడు విలన్ ని, వెతకడానికి వెళ్ళినప్పుడు. బట్ విలన్ ఎవరో తనకు తెలియదు అనమాట. అయినా సరే విలన్ ఏమో వెనకతలు వచ్చి నేనే చూడు బ్రో, నేను ఇక్కడే ఉన్నాను బ్రో అన్నట్టు తిరుగుతూ ఉంటాడు అనమాట. నాకు అదే నవ్వు వచ్చింది, నాకు చాలా కామెడీ అనిపించింది. ఆఖరికి హీరో కూడా చెప్తాడు లాస్ట్ లోని, నువ్వు ఆ రోజు నేను నీ ఎంక్వైరీ చేయడానికి వచ్చినప్పుడు నువ్వు నన్ను ఏం పట్టించుకోకుండా ఉంటే అసలు నువ్వెవరో నాకు ఎప్పటికీ తెలిసేది కాదు అని. అదే నిజం. నాకు అక్కడి నుంచే కొంచెం ఏంట్రా బాబు ఇంత కన్వీనియంట్ గా రాసుకున్నారా అన్నట్టు అనిపించింది. మెయిన్ గా ఈ మూవీ చూడడానికి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ధృవ మూవీ చూసారనుకోండి ఎలా ఉంటుంది, విలన్ ఇలా తెలుస్తుంది కదా, విలన్ కి ముందే తెలిసిపోతుంది హీరో ఇలాగా వస్తున్నారు అని చెప్పి. ఇలాగే సేమ్ ఈ మూవీ కూడా సేమ్ అదే లాజిక్ ట్రై చేశారు. అంత పవర్ఫుల్ విలన్ అలా కాకుండా కొంచెం మిడ్ రేంజ్ ధృవ అనుకోండి, ఆ టైప్ లోనే నాకు ఈ మూవీ అనిపించింది. ఈ మూవీలో పర్ఫార్మెన్స్ శ్రీ విష్ణు బాగానే చేశారు. రెబ్బా జాన్ అయితే అసలు ఎందుకున్నదో తెలీదు, తను పోలీస్ అనమాట. పోలీసులు అసలు బ్రెయిన్లెస్ ఫెలోస్ అన్నట్టే చూపించేది అనమాట మూవీ మొత్తం. ఎక్కడ ఎవరు ఏమి పట్టించుకోరు. తినే శ్రీ విష్ణు వెళ్ళి ఒక 100 times చెప్పినా సరే లేదు 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 అన్నట్టు తిరుగుతూ ఉంటుంది అనమాట. నాకైతే అయ్యయ్యో ఒక్కసారైనా వినండి అసలు అన్నట్టు అనిపిస్తుంది. అండ్ తనకి ఇప్పుడు నార్మల్ గా హీరోయిన్ అంటే హీరోయిన్ లాగా అసలు మనం ఈ మూవీలో చూడడానికి లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య జస్ట్ తను ఒక పోలీసు, తిను ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అలా చూపించారు తప్పించి వీళ్ళిద్దరికి కనెక్షన్ రొమాన్స్ అలాంటివి ఏమీ లేవు. సో అది మాత్రం క్లియర్ గా వాళ్ళు బాగానే తీసుకెళ్లారు. అండ్ పర్ఫార్మెన్సెస్ వీళ్ళతో పాటు సుదర్శన్ ఉన్నారనమాట. తను ఏంటంటే ఈ మధ్య ఆల్మోస్ట్ అన్ని మూవీస్ లోనే కనిపిస్తున్నారు. నేను ఈ వీక్ లోనే ఒక 3 movies చూస్తే అందులో 2 movies లో ఉన్నారనమాట. ఈ మూవీ మృత్యుంజయ ఒక మూవీ అండ్ బల్వంత్ ఆ మూవీలో కూడా ఉన్నారనమాట. సో తను కూడా ఈ మధ్య మంచి మంచి మూవీస్ చేస్తున్నారు. అండ్ ఆయన పోర్షన్ కూడా చాలా బాగుంటుంది. సో ఓవరాల్ గా ఈ మూవీ ఎలా అనిపించింది అంటే డెఫినెట్లీ 1 time అయితే చూడొచ్చు. అమేజింగ్ ఆసమ్ అని కాకపోయినా సరే 1 time డీసెంట్ వాచ్ అనేది చెప్పొచ్చు. హ్యాపీగా మీరు చూడాలనుకుంటే మీరు ట్రై చేయండి. ఈ మూవీ మనకి కరెంట్లీ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు బి హానెస్ట్ కంటెంట్.